ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. షలోమ్. బాగున్నారు కదా? మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించలాగున ఈరోజు ఉంటున్న మాట, అందరూ ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం తప్పనిసరి మానని దినచర్యగా మార్చుకోవాలి. ఆత్మీయులుగా ఎక్కడున్నా, హాస్టల్స్లో ఉన్నా, స్కూల్స్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ మరి దేవుని మహిమపరిచేవారిగా, దేవుని కనపరిచేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఉంటున్న మాట చూసినట్లయితే కీర్తనలు 132:12 ఉంటున్న మాట, యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. అవును, నీ దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత మంచివాడు కదా. ఒక్కొక్కసారి మనము మన అమ్మ నాన్న వాళ్ళే, మన మమ్మీ డాడీ వాళ్ళే మరి మాట తప్పడానికి, మరి వారికి ఉన్న ఆర్థిక స్తోమతను బట్టి వారు మాట తప్పుతారు. ఎన్నోసార్లు మన స్నేహితులు మాట తప్పుతారు. ఈ లోకమే మాట తప్పేదిగా ఉంటుంది. మర్చిపోయేవారిగా, మారిపోయేవారిగా ఉంటారు. నిజమే, మాట తప్పిపోయి మరి నీకెన్నో మాటలు ప్రమాణాలు చేసి మర్చిపోయిన వారిగా ఉన్నారా? అవును, ఎంతోమంది కుటుంబాల్లో చూస్తే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడమ్మా, పెళ్లి చేసుకోవడానికి ముందు ఎన్నెన్ని మాటలు చెప్పాడో, ఎన్నెన్ని మోసపు మాటలు. అదంతా మోసమని మాకు తెలియలేదు, అదంతా అబద్ధమని మాకు తెలియలేదు. తీరా జీవితం పాడైపోయాక, తీరా వదిలిపెట్టాక, తీరా వద్దు పో అన్నాక, తీరా ఇంటి నుంచి వెళ్ళగొట్టాక ఇప్పుడు తెలుస్తుంది మాకు అదంతా నటనని, అదంతా అబద్ధమని. నిజమే, ఎన్నో జీవితాలు మాటల మీద, మోసపు మాటల మీద, అబద్ధపు మాటల మీద కట్టబడి కూలిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎన్ని కన్నీళ్లు కారుస్తున్న వారు ఉన్నారు. నిజమే నిజమే నిజమే. ఈరోజు మరి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమంటే, ఆయన మాట తప్పని వాడు. మరి నీవు దేవుని నమ్మే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, ఆయన మాటని నువ్వు స్వీకరించే వ్యక్తిగా ఉన్నట్లయితే, ఆయన మాట నిజమని నీవు మరి నమ్మే వ్యక్తిగా ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్న మాట సత్యప్రమాణం. యెహోవా సత్యప్రమాణం చేశాడు. ఏమని చేశాడంటే దావీదుతో చేశాడు. అవును, దావీదును ప్రత్యేకించుకొని దావీదుతో చేశాడు. అది నిజమని నిరూపించాడు. అవును, నిజమే. దావీదు వంశంలో, యూదా గోత్రంలో నుంచి ఆయన మన మధ్యలోనికి రావడం మనం అందరం కూడా చూస్తాం. ఆయన అందుకనే ఆ గుడ్డి భర్తమయ్య ఏమని పిలుస్తున్నాడంటే దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. నిజమే, దావీదు కుమారుడిగా ఆయన వచ్చాడు. నిజమే నిజమే. ఆయన మాట తప్పలేదు. మరి దావీదు కుమారుడిగానే వచ్చాడు. దావీదు సంతానము నిత్యము కూడా నిలుచున్నట్లుగా, ఆయన సన్నిధిలో ఉండునట్లుగా చేశాడు. మరి ఈరోజు మరి నీవు ఏ విషయాన్ని బట్టి దిగులు పడిపోతున్నావో, మోసం చేశారా? మాట ఇచ్చి మరి ఉద్యోగం ఇస్తానని ఎంతోమంది డబ్బులు తీసుకొని మోసం చేసి ఉద్యోగాలు ఇవ్వక, ఉన్న డబ్బు పోయి అప్పులు పాలైపోయి ఎంతో నరకయాతన పడే వాళ్ళు ఎంతోమందిని చూసినప్పుడు ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. ప్రార్థన చేయండి అమ్మా అంటున్నప్పుడు నిజమే నిజమే, ఆత్మీయులుగా మనం చేసేది ప్రార్థనే. కానీ ఈరోజు మనుషుల్ని నమ్మినంతగా, మనుషులు ఇచ్చిన మాటను నమ్మినంతగా దేవుని నమ్మలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ఆదరించడానికి ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట అయి ఉంటుంది. నీవు ఒకవేళ మనుషుల మాటలు నమ్మి, మనుషుల మాటల వైపు చూసి నీవు మోసపోయి, విరక్తి చెందిపోయి, మరి ఇంక వీళ్ళు ఇలాంటి వారే, వీళ్ళని ఎంత మాత్రం కూడా అందరు ఇలాంటి వారే, నన్నెవరు ప్రేమించరు, నేనెవరిని నమ్మడానికి లేదని నీవు బాధపడిపోతున్నావా, దిగులు పడుతున్నావా? అయితే ఈరోజు నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను ధైర్యపరచడానికి. మనుషులు ఒకవేళ మాట ఇచ్చి నెరవేర్చలేరేమో, మాట తప్పేవారిగా ఉంటారేమో, కానీ దేవుడు మాట ఎన్నడూ కూడా తప్పని వాడు. దేవుడు ఎన్నడూ కూడా మాట తప్పడానికి ఆయన మనుషుడు కాదు, నరుడు కాదు, ఆయన దేవుడై ఉంటున్నాడు, సాక్షాత్తు దేవుడై ఉంటున్నాడు. ఆయన అంటున్న మాట, అదే మాటలో చూసినట్లయితే ఆయన మాట తప్పని వాడిగా, మరి అదే కీర్తనకారులో చూసినట్లయితే ఆయన నిరంతర యాజకుడిగా మెల్కీసెదెకు యాజకత్వంలో ఉండి ఆయన ప్రమాణం చేసిన వాడిగా ఉంటున్నాడు. 110వ కీర్తన 4వ వచనంలో చూసినట్లయితే ఆయన అంటున్న మాట చూసినట్లయితే, ఆయన మరి మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైనందు వందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. ఎవరు మాట తప్పని వాడంటే దేవుడే. ఎవరు ప్రమాణం చేశారు? అబ్రహామును పిలిచింది ఎవరు? దేవుడే. అబ్రహాముకు నక్షత్రాలు చూపించింది ఎవరు? దేవుడే. అబ్రహాము ఇస్కరేలులు చూపించింది ఎవరు? దేవుడే. అబ్రహాంతో నిబంధన చేసింది ఎవరు? దేవుడే. మెల్కీసెదెకులాగా వచ్చింది ఎవరు? దేవుడే. అవును, ఆశీర్వదించింది ఎవరు? దేవుడే. అవును, నిజమే నిజమే నిజమే. నిన్ను కూడా, నీ సంతానాన్ని కూడా నిరంతరం ఆయన ఉంచే దేవుడై ఉంటున్నాడు. నీ సంతానాన్ని ఆశీర్వదించే, నీ కుటుంబాన్ని దేవుడు దీవించే దేవుడు, నీ పరిస్థితులను ఆయన దీవించే దేవుడు అంటున్నాడు ఆయన. అందుకని అంటున్న మాట ఏమంటే, ఆయన అంటున్న మాట 146:6 ఉంటున్న మాట కూడా చూసినట్లయితే, ఆయన ఆకాశంలో భూమిని సముద్రమును దానిలో ఉన్న సమస్తమును సృజించిన వాడు,
ఆయన ఎన్నడూను మాట తప్పడు. నిజమే, ఆయన ఎన్నడూ మాట తప్పడు. ఆయన సమస్తాన్ని సృజించే దేవుడు, కలగజేసే దేవుడు. దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతుంది. ఏ విషయం అంటే ఆయన ఎన్నడూ కూడా మాట తప్పడు. నీకు ఒకవేళ మాట ఇచ్చి నీకు వాగ్దానం చేసి నెరవేర్చడానికి ఆయన ఒకవేళ నీకు లేకపోయినా అది కల్పించే దేవుడు, పుట్టించే దేవుడు, ఆయన అద్భుతము చేసే దేవుడు, లేకపోయినా దాన్ని కలగజేసే దేవుడు అయి ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడే ఉంటున్నాడు. భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవుడు. ఆయన మాట పలికినప్పుడు భూమి కలిగింది, ఆయన మాట పలికినప్పుడు ఆకాశం కలిగింది. అలాంటి ఆయన ఆ మాటలో ఉంటున్న శక్తిమంతుడైన దేవుడే నీతో అంటున్న మాట ఏమంటే ఆయన మాట తప్పని వాడు. దావీదుని అడిగితే, దావీదు మరి దేవుడు మాట తప్పాడా, మాట నిలబెట్టుకున్నాడంటే దావీదు ఏమంటాడంటే, అవును అన్న, చెల్లి, అక్క, నాతోటి దేవుడు మాట తప్పలేదు, నీతో కూడా మాట తప్పడు, నేనే సాక్ష్యము, నన్ను చూడు అని దావీదు అంటాడు. అబ్రహాము, అయ్యా మీ దేవుడు మరి మాట తప్పాడా అంటే ఆయన అంటాడు, లేదు అమ్మా, లేదు అక్క, అయ్యా మాట తప్పలేదు, నిజమే అన్న, మాట తప్పలేదన్నా, నాతో చేసిన నిబంధన సాక్షాత్తు ఆయన నెరవేర్చాడు, అది నిజమని రుజువుపరిచాడు. మరి నీ విషయంలో కూడా అలా చేస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నన్ను చూడని అబ్రహాం అంటున్నాడు. అవును, ఈరోజు మరి ఎవరి మాటలు వింటున్నావు, ఎవరి మాటలు వినాలని, మరి ఎవరి మాటలు బట్టి నువ్వు కృంగిపోయావు, మాట మార్చే వారి మాటలు విని కృంగిపోయావా, మాట మర్చిపోయే వారి మాటలు విని కృంగిపోయావా? అయితే ఈరోజు నీ దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నేనైతే మాట తప్పను అమ్మా, నేనైతే మాట తప్పను అయ్యా, నేనైతే మాట తప్పను అన్న, చెల్లి, అక్క, నేనైతే మాట తప్పనని నీతోటే మాట్లాడుతున్నాడు కనుక మరి ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు నీవు. నేను ధైర్యం తెచ్చుకున్నావా? మాట తప్పని దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడిని నీవు కలిగి ఉన్నా. నేను సృష్టికర్తను, మాట తప్పను, సమస్తం కలగజేసిన వాడిని, మాట తప్పను, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని, నేను మాట తప్పను ఆయన అంటుండగా మరి నీవెందుకని మనుషుల వైపు చూసి కృంగిపోతున్నావు? నీవు మనుషుల వైపు చూసి ఎందుకని నిరాశపడిపోతున్నావు? నీవెందుకని మనుషుల వైపు చూసి మరి నీవు నీరసిల్లిపోతున్నావు? దేవుడు నీతోటే ధైర్యం తెచ్చుకో, నిన్ను బలపరిచే దేవుడై ఉంటున్నాడు. నీ పరిస్థితులను, స్థితిగతులను మార్చే దేవుడై ఉంటున్నాడు. నీ కుటుంబాన్ని కట్టే దేవుడై ఉంటున్నాడు. నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ఆయన ముందుగా వచ్చే దేవుడై ఉంటున్నాడు. నీకు ముందుగానే ఆయన మాట తప్పని వాడని మరి ముందుగా నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. ఉద్యోగమా, ఆయన మాట తప్పుడు ఇస్తాడు. గర్భఫలమా, మాట తప్పుడు ఇస్తాడు. ఆరోగ్యమా, మాట తప్పుడు ఇస్తాడు. మరి ఒక అద్భుతం జరగాల, స్వస్థత కావాలా, దేవుడు మాట తప్పుడు ఇస్తాడు. వ్యవసాయమా, వ్యాపారమా, మాట తప్పుడు ఇస్తాడు. అవును, నిజమే. ఈరోజు మనము మాట తప్పని దేవుని కలిగి ఉన్నందుకు మరి మన జీవితాలు ఏ శుభకార్యం జరగాలో, ఏ అద్భుత కార్యం జరగాలో, ఏ గర్భఫలం కావాలో అవన్నీ కూడా ఇచ్చే దేవుడు, ఆత్మీయులుగా మనం నిలబెట్టే దేవుడు. అయితే మనం మొదటిగా ప్రార్థన చేసేవారిగా, ఆయన నమ్మేవారిగా, ఆయన మాట తప్పని వాడని మరి మన నిజమని మరి విశ్వసించే వారిగా మన హృదయంలో స్వీకరించి మనుషులను మర్చిపోయి మనుషులను వైపు చూస్తున్నాను, నీ వైపు చూస్తున్నాను, ఈసారి నీ మాట వైపు చూస్తున్నాను, నువ్వేమిస్తావో నేను చూస్తాను, నువ్వేం చేస్తావో నేను చూస్తానయ్యా అంటూ ఆయన పాదాలు పట్టుకునేవారిగా, నువ్వేదో ఒకటి చేస్తావని నేను నమ్ముతున్నాను, ఒక గొప్ప అద్భుతం చేసి కుటుంబాన్ని నిలబెడతావని, కుటుంబాలని కడతావని నేను నమ్ముతున్నాము, చెదిరిపోయిన కుటుంబాలను నిలబెడతావని నేను నమ్ముతున్నాను అంటూ మనమందరం కూడా ముందుకు వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా చేస్తాడు. ఈరోజు ఎవరిదైతే మ్యారేజ్ డే, బర్త్డే సెలబ్రేషన్ ఉందో వారిని దేవుడు దీవించలాగిన, ఎవరిదైతే మెమరబుల్ డేగా ఉందో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్న వారిని దేవుడు జ్ఞాపకం చేసుకునేలాగున, మరి ఈరోజు ప్రయాణాల్లో తోడుగా ఉండులాగున, ప్రతి కీడు తప్పించులాగున, ప్రతి దుష్టు నుంచి విడుదలిచ్చులాగున, ప్రతి అసమాధానం తీసివేయలాగున, నెమ్మదినే ధైర్యంనే ఇచ్చింది మరి దేవుడే సహాయం చేయలాగున మనందరూ కూడా ముందుకు వస్తూ మాట తప్పని దేవుని మనం ముందు పెట్టుకున్నాం కనుక అటు కృప దేవుడిస్తున్న నమ్ముతో చిన్న ప్రార్థనతో ప్రభు పాదాలు పట్టుకుంటూ ఈ దినచర్య అంతటిని మనము ఆరంభించుకుందాం. స్తోత్రమయ్యా, గొప్ప దేవా, రక్షకుడా, విమోచకుడా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మాట తప్పని దేవుడవు నాయన, మాకున్నావు కానీ ప్రవ్వా, మేమేనైనా అయ్యా నిన్ను నాయన నమ్మలేకపోతున్నామయ్యా, మేమేనైనా నీ మాట మీద మేము నిలబడలేకపోతున్నామయ్యా. నువ్వెన్నడూ మమ్మునైనా మా జీవితంలో మా విషయాల్లో మాట తప్పలేదయ్యా. భక్తుల విషయంలోనైనా, దావీదు విషయంలో మాట తప్పలేదు, అబ్రహాం విషయంలో మాట తప్పలేదయ్యా. అవునయ్యా, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవయ్యా. మా జీవితంలో, మా కుటుంబంలో కూడా నాయన మా పరిస్థితుల్లో కూడా ప్రవ్వా మాట తప్పని దేవుడిగా నీ ఉండి ప్రవ్వా, మాట మార్చని దేవుడిగా నీ ఉండి ప్రవ్వా,
ప్రభా, దీవించి ఆశీర్వదించమని ప్రభా, నిన్నే స్తుతిస్తూ ఈ దినమంతా నాయన నీ చేతులకు అప్పచెప్తూ ప్రభా, ఈ ప్రార్థన అంతటి ద్వారా ప్రభా నాయన నీ మాట ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మాట తప్పని వాడిగా నాయన మాతోటే ఉండి నాయన మమ్మల్ని ఆశీర్వదించమని, మమ్మల్ని మా కుటుంబాలను నాయన మా పరిస్థితులు, మా స్థితిగతులు, మా అవసరతలు, మా ప్రార్థనలన్నీ నీ పాదాల చెంత పెడుతూ నిన్నే మహిమపరుస్తూ యేసయ్య నామంలో అతి వినయంగా బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ 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 ఆమెన్. అందరికి కూడా వందనాలు, అందరికి కూడా ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.